సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. యాక్చువల్గా కొత్త కంపెనీలు కూడా తీసుకొస్తానని చెప్పారు. మరి కొత్తగా తీసుకొస్తున్నాం కానీ ఉన్నవి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన హామీలు? కొత్త కంపెనీలు తీసుకొస్తా అన్నారా? అదేంటండి, 1-2 మీటింగుల్లో జగన్ గారు కంపెనీలు తెచ్చేసామన్నారుగా. మరి ఎక్కడా కనపడలే. వెళ్ళిపోయిన కంపెనీలు కనబడుతున్నాయి కానీ మరి వచ్చిన కంపెనీలు కనుచూప మేరలో ఎక్కడా కనపడలేదు. వైనాట్ 175 అని చెప్పుకోవటానికి ఏముందండి. కేఏ పాలు కూడా 175 వస్తాయి అంటాడు. నమస్తే సార్, మీ పేరండి? మల్లికార్జునరావు అండి. మల్లికార్జునరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మాది పొగాకు వ్యాపారం అండి. సార్ మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్? నూజివేడు నియోజకవర్గం. సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చూశారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఒక్కసారి అని అన్నందుకు చూసాము. 1-2 పథకాలు తప్ప అన్ని పథకాలు ఫెయిల్యూరు. 99% అమలు చేసి అంటున్నారు కానీ నిమిషాల వ్యవధిలో 99 తప్పులు కూడా చెప్పగలను. అది వెనక తిరిగి చూస్తే 1-2 సంక్షేమాలు తప్ప అభివృద్ధి ఏమీ లేదు. సార్ ఇక్కడ మీ పార్లమెంటు పరిధిలో పోలవరం పూర్తి అవ్వలేదు, చింతలపూడి రిజర్వాయర్ కట్టలేదు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీ ప్రాంతంలో నీటి ఎద్దడి బాగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? పోలవరం విషయానికి వస్తే ఏంటండి, పోలవరం కానీ రాజధాని విషయంలో కానీ ఇసుక, మద్యపాన నిషేధం అని చాలా మాటలు ఇచ్చాడు కానీ సరిగ్గా నిలబెట్టుకోలేదండి. ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా ఉంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. యాక్చువల్గా కొత్త కంపెనీలు కూడా తీసుకొస్తానని చెప్పారు. మరి కొత్తగా తీసుకొస్తున్నాం కానీ ఉన్నవి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన హామీలు? కొత్త కంపెనీలు తీసుకొస్తా అన్నారా? అదేంటండి, 1-2 మీటింగుల్లో జగన్ గారు కంపెనీలు తెచ్చేసామన్నారుగా. మరి ఎక్కడా కనపడలే. వెళ్ళిపోయిన కంపెనీలు కనబడుతున్నాయి కానీ మరి వచ్చిన కంపెనీలు కనుచూప మేరలో ఎక్కడా కనపడలేదు. అది జాబ్ క్యాలెండర్ అంటే ప్రజల మొత్తానికి తెలుసు. వాలంటీర్ల పోస్టులు 2 లక్షలు చిల్లరే, సచివాలయ పోస్టులు 1 లక్ష చిల్లరే. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీశారు కానీ ఒక్క ఉద్యోగ ప్రకటన ఇచ్చి ఏపీఎస్సీ ద్వారా ఒక్క ఉద్యోగం తీయలే. 5 సంవత్సరాలు నిరుద్యోగుల పరిస్థితి 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు. రాష్ట్రానికి ఒక రాజధాని బెటరా, 3 బెటరా? ముగ్గురు పిల్లలని చెప్పి ఎదటిన ప్రతిపక్ష నాయకుడిని అంటున్నారు కదండి. అట్లాగే మరి ఈయన 3 రాజధానులు అంటున్నాడు కానీ ఎక్కడైనా ఒక రాయన్నా వేసాడా? ఉన్న మట్టి తవ్వుకెళ్ళటం తప్పితే. సార్ మరి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? మీ నియోజకవర్గంలో పర్టికులర్గా ఎలా ఉంది రోడ్ల పరిస్థితి? ఎలా ఉందంటే మేము కాకపోయినా ప్రజెంట్ ఈ 4.5 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి తిరిగిన వాళ్ళకి కూడా వాళ్ళ కంట కనబడుతుంది కానీ చేసేదేమీ లేక ఇంకా డొల్లి చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో నగరాల్లో తప్పితే విలేజెస్లో మాత్రం ఒక్క రోడ్డు ముట్టుకోలేదండి. రోడ్ల పరిస్థితి గుంతలమయమండి, అది చెప్పే పని లేదు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ వైనాట్ 175 అనే మాట మాట్లాడుతున్నారు. నిజంగా అసలు జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? వైనాట్ 175 అని చెప్పుకోవటానికి ఏముందండి. కేఏ పాలు కూడా 175 వస్తాయి అంటాడు కానీ ప్రజల తీర్పుని బట్టి ఉండిద్ది కదండి. 45 నుంచి 50 సీట్లని తేలిందండి కానీ బయటికి చెప్పుకోలేరు కదండి. ఇంకా పెంచుదాం అని ఆ తాపత్రయంతోనే ఈ తిరుగు అట, అంతేగాని ప్రభుత్వం మాత్రం వన్ సైడ్గా కూటమిదేనండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే ఏదో ఒక స్టంట్ అనేది ప్లే చేస్తారని అందరూ అంటున్నారు. గతంలోనేమో కోడికత్తి ఇష్యూ జరిగింది అంటున్నారు, ఇప్పుడేమో రాయితో దాడి చేశారంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇష్యూస్ చూస్తుంటే? జగన్ గారు కోడికత్తి డ్రామా అంటే అది ప్రత్యేకంగా కోర్టులే చెప్పేసినాయి. ఇంకా బాబాయ్ గారు గొడవలపోటు సానుభూతి. అలాగే ఇది కూడా ఎలక్షన్ స్టంటేనండి, అంతేగాని ఎలక్షన్ స్టంటు ఏదో ఒక విధంగా సానుభూతి పొందాలని చూశారు కానీ ఇది పొలిటికల్ డ్రామానేనండి. సంపాదన లేని సంక్షేమం పంచినా రాష్ట్రం అప్పుల పాలు తప్పితే ఉపయోగం లేదండి. సంపద సృష్టించాలి, దాని తగ్గట్టు సంక్షేమాలు పంచాలి, అభివృద్ధి చూపించాలి. అభివృద్ధి రోడ్లు మాట ఇచ్చిన మద్యంలో అమలు లేదు, ఇసుకలో అమలు లేదు. కార్మికులు ఏ విధంగా బాధపడుతున్నారో తెలియదండి కానీ ఒక్క ఇసుక వల్ల 52 రంగాలు బతుకుతాయండి.
నిజంగా చదువుకున్న రాజకీయ నాయకుడికి అయితే అవగాహన ఉండదు. ఒక్క ఇసుక ఒకటే అనుకుంటారు. ఇసుక తర్వాత దాని మీద శానిటరీ సెక్షను, టాపీ మేస్త్రులు వీళ్ళు అనుకుంటారు. కానీ ఒక్కొక్క సంస్థకు వచ్చి 12 మంది 52 రంగాలు దెబ్బతింటాయండి ఒక్క ఇసుక వల్ల. దాన్ని కూడా 1200 ఉండే ఇసుక 5500 6000 రూపాయలు అమ్ముతున్నారండి ట్రాక్టర్. దానివల్ల అభివృద్ధి శూన్యం, సంక్షేమం పాత ప్రభుత్వంలో చేసిన ఇంచుమించు ఆల్మోస్ట్ చేస్తున్నారు. అమ్మ ఒడి అని చెప్పి దానికి కూడా హ్యాండ్సప్ ఇచ్చేసి ఒక్కరికే అని చెప్పారు. అది కూడా కండిషన్ ప్రకారం కొంతమందికే ఇస్తున్నారు. అది బటన్ నొక్కుతున్నారు. ఎవరికి వస్తున్నాయో రావట్లేదో కూడా తెలియదు. వాస్తవంగా అయితే అదండి జరిగేది. థ్యాంక్ యూ సార్.